బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరిగింది. సిబిఐ నుంచి అనుబంధ అభియోగ పత్రాలు, కోర్టు కాపీలు నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. డిజిటల్ కాపీలు ఇస్తామని సిబిఐ తరఫు న్యాయవాది తెలుపగా, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. 20,000 పేజీల హార్డ్ కాపీలను ఇవ్వడం కష్టమవుతుందని, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాఫ్ట్ కాపీ రూపంలో ఇస్తామని సిబిఐ తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును నెల 22కు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరిగింది. సిబిఐ నుంచి అనుబంధ అభియోగ పత్రాలు, కోర్టు కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. డిజిటల్ కాపీలు ఇస్తామని సిబిఐ తరఫు న్యాయవాది తెలుపగా, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. 20,000 పేజీల హార్డ్ కాపీలు ఇవ్వడం కష్టమవుతుందని, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాఫ్ట్ కాపీ రూపంలో ఇస్తామని సిబిఐ తెలిపింది. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును నెల 22కు వాయిదా వేసింది.